భారతదేశాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఇది అమెరికాలో ఉన్నటువంటి యువతరం ట్రంప్కి ఇస్తున్నటువంటి సందేశం. వాళ్ళకి సంబంధించి అక్కడ జరిగినటువంటి మీడియా సర్వే అనాలా, లేకపోతే పెద్దవాళ్ళ సర్వే అనాలా, ఓవరాల్గా తేలుస్తున్నటువంటిదైతే ప్రపంచంలోని 200కి పైగా దేశాలలో వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఉపాధిని తాము కల్పించుకోవడంతో పాటు ఉపాధి 10 మందికి కల్పిస్తున్నటువంటి వాళ్ళు భారతీయులు. వ్యాపారంలో సిద్ధహస్తులు, అనుభవంలో అద్భుతమైనటువంటి వాళ్ళు, ఈ రంగం ఆ రంగం అని లేదు, అన్నిట్లలోనూ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ వల్ల అమెరికాకి సంబంధించి ఒకంత ప్రయోజనమే జరిగింది కానీ నష్టం జరగలేదు. రష్యాతో వాళ్ళ బంధం అవసరం వాళ్ళకి, ఎందుకంటే అమెరికా ఏ క్షణంలో వైఖరి మార్చుకుంటుందో తెలియదు. ఒకప్పుడు మనం పాకిస్తాన్ని నెత్తిన పెట్టుకున్నాం, భారత్ని దూరం చేసాం. ఇప్పుడు భారత్ని దగ్గరికి తీసుకున్నాం చైనా మీద కోపంతో. కానీ ఇవాళ భారత్ని మనం దూరం చేస్తున్నాం, మళ్ళీ పాకిస్తాన్ని దగ్గర పెట్టుకుంటున్నాం. పాకిస్తాన్ అనే తీవ్రవాద దేశం మన దేశంలో ట్విన్ టవర్స్ కూల్చిందే పాకిస్తాన్ అయితే, ఆ ట్విన్ టవర్స్ని కూల్చినటువంటి పాకిస్తాన్, తాలిబాన్లను సృష్టించిన పాకిస్తాన్, ప్రపంచంలో తీవ్రవాదులు సృష్టికర్త అయిన పాకిస్తాన్ని మనం వెంట పెట్టుకుని భారత్తో విభేదించడం, భారత్ని వెంటాడటం అనేటటువంటిది కరెక్ట్ కాదని అక్కడ వాళ్ళే చెప్తున్నారట.